ఈ గ్రూపులన్నిటి గురించి కూడా మనం మాట్లాడడానికి సమయం సరిపోదు కాబట్టి మచ్చుకు 4 ట్రైబల్ గ్రూప్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఈ ఫస్ట్ వీడియోలో 2 ట్రైబల్ గ్రూప్ గురించి, రెండో వీడియోలో మరి ఒక 2 ట్రైబల్ గ్రూప్స్ గురించి ప్రధానంగా మాట్లాడేటటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. యనుమామి తెలుగు ప్రధానమైనటువంటి ఇండిజినస్ అబోరిజినల్ ట్రైబల్ ఆదివాసీ సమూహాల గురించి మనం ఈ వీడియోలో కూలంకషంగా మాట్లాడబోతున్నాం. వాయువు అనేటటువంటి ప్రధానమైనటువంటి వెనుజువేలా దేశంలోని ప్రధానమైనటువంటి తెగ దాదాపు 4,13,000 మంది అప్రాక్సిమేట్ గా ఉన్నట్లుగా అంచనా. ఈ యొక్క వాయువు అనేటటువంటి ఈ తెగ జూలియా రాష్ట్రంలోని గుజీరా ద్వీపకల్పంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఈ యొక్క వాయువు అనేటటువంటి ఈ ట్రైబల్ గ్రూప్, ట్రైబల్ తెగ ఏదైతే ఉందో అది మాతృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తూ ఉంది. వాయువు ఎడారి రంగుల చిత్రకారులు. వీరు వెనుజువేలా మరియు కొలంబియా సరిహద్దుల్లోని ఎడారి ప్రాంతాల్లో నివసిస్తారు. వీరి సంస్కృతిలో రంగురంగుల కళలకు విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మరి ముఖ్యంగా సుషు బ్యాగులు. వాయువు మహిళలు అల్లేటటువంటి రంగురంగుల సుషు బ్యాగులు ప్రపంచ ప్రసిద్ధి చెంది ఒక్కొక్క బ్యాగును అల్లడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. వీటిపై ఉండేటటువంటి డిజైన్లు కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా అవి ఆ తెగల్లో ఉండేటటువంటి వేర్వేరు వంశాలను సూచించే విధంగా, తెలియజేసే విధంగా ఉంటాయి. మాతృస్వామ్య వ్యవస్థ వీరిలో మహిళలది కీలకమైనటువంటి పాత్ర. ఆస్తి మరియు వంశం తల్లి పేరు మీదనే కొనసాగుతూ ఉంటుంది. ఇది మహిళలకు ఇచ్చేటటువంటి గౌరవానికి చిహ్నంగా ఉంటుంది. మరి ముఖ్యంగా